ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ స్టీల్ ప్లాంట్కు నేడు ఇన్ని కష్టాలు రావడానికి ప్రధాన కారణం ప్లాంట్లోని వామపక్షాలు, ఇంటర్ కార్మిక సంఘటనలేనని టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ కుమార్ ఆరోపించారు. పాతగాజువాక తెదేపా కార్యాలయంలో జరిగిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమను గట్టెక్కించడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే పై యూనియన్లు వైసీపీతో అంటకాగుతూ కూటమి ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒక్క ఉద్యమానికి తాము వ్యతిరేకం కాదని, ఒకవైపు ఉద్యమంలో పాల్గొంటూనే మరోవైపు ప్లాంట్ పరిరక్షణకు పాటుపడుతున్న ప్రభుత్వాన్ని విమర్శించడం, హేళన చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పంచదర్ల ఉగ్రం, నంబూరు దేముడు, కోడూరు సత్యనారాయణ, కన్నారావు, తాటికొండ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ గారు ఉన్నారో వీళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రి ద్వారా మనకు రావాల్సిన హక్కులన్నీ తేడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు రానున్న రోజుల్లో ప్రయత్నం చేస్తే అది బాగుంటుంది. లేకపోతే ఈ ప్లాంట్ మూసేయడానికి ముఖ్యంగా కంకణం కట్టుకున్న వాళ్ళు సిపిఎం, సిపిఐ, ఐఎన్టీసీ, వైసీపీ. ఇది మట్టి క్లారిటీగా మేము తెలియపరుస్తున్నాం. దీని మీద మీరు మాకు క్లారిటీగా కూడా ఈ రోజు ఈ ప్లాంట్కి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడి మీరు తెచ్చిన ప్యాకేజీకో ఈ విధంగా ఉంది, మీరు ఏం చేస్తారో మమ్మల్ని ఎక్కడ పెడతారో ఒక్క నాయకుడు వచ్చి అడగలేదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయి వచ్చి ఎమ్మెల్యే గారిని ఎంపీతో మాట్లాడి ఈ కార్యక్రమం చేయగలిగితే వాళ్ళకి బాగుంటుంది. లేని పక్షంలో అది ఏకాకి అయిపోవడం తప్ప ఈ ప్లాంట్ ఎక్కడున్న ప్లాంట్ ఏ ప్లాంట్ నేను ఎక్కడైనా మూసేయడం తప్ప వాళ్ళు ఒక్క ప్లాంట్ నిలబెట్టలేదు. సమ్మిల్ చేయడం, మూసేయడం ఇదే పరిస్థితి వాళ్ళకి జరుగుతుంది. దీన్ని బట్టి మేము ఖచ్చితంగా సిపిఎం, సిపిఐ, ఐఎన్టీసీ, వైసీపీకి అంటకాగి ఇంకా వీళ్ళు బదనామవుతారు తప్ప ఇంకెప్పుడు వీళ్ళు. జరుగుతున్న పరిణామాల మీద విశాఖలో జరుగుతున్న పోరాటాలకు వ్యతిరేకం అయితే కాదు, పోరాడుతూనే సాధించుకోవాలనేది కాన్సెప్ట్ లో మేము కూడా టీఎన్టీసీగా గత 4 సంవత్సరాలు ఇప్పుడు కూడా కార్మికుల పక్షాన ప్లాంట్ ఏ రకంగా కాపాడాలనే కాన్సెప్టే తప్ప రాజకీయ కోణంలో చూడకూడదు అనేది మా విజ్ఞప్తి. మీరు అసలు ప్లాంట్ని కాపాడుతున్నామని కూటమి నేతలు అందరూ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు చెప్తున్నా కూడా ఎందుకు మీరు రాజధాంతం చేస్తారన్నదే మా ప్రశ్న. పోరాట కమిటీలో ఉన్న అందరినీ మాత్రం కాదండి. ఎందుకంటే నేను 34 సంవత్సరాలు ప్లాంట్లో పనిచేశాను. ఏ కార్మిక సంఘం ప్రయోజనాలు ఏంటనేది మనకు తెలుసు. ఈవేళ ప్లాంట్ను కాపాడే క్రమంలో సుమారు 15,000 కోట్లు తెచ్చారండి. ఊరికనే తెస్తారండి? మామూలుగా ఇస్తారా? గత గవర్నమెంట్ ఏమైనా 10 రూపాయలు తీసుకురాగలిగామా? అప్పులు, వడ్డీలు, జిఎస్టీలు కట్టామంటున్నారు. మనకు అప్పులు ఉంటాయి, కుటుంబం నడవాలి. ముందు అప్పులు తీసుకుంటే ప్రశాంతంగా మన కుటుంబం నడుస్తుంది. ఆ రకంగా కొన్ని అప్పులు తీర్చారు. ఇప్పుడు ఇంకా కూడా నాకు తెలిసి ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగాలనుకుంటున్నారా, దీన్ని వంకబెట్టి ఉద్యమం చేసి దీన్ని సర్వనాశం చేయాలనుకుంటున్నారా అనేది నా విజ్ఞప్తి. కార్మిక సంఘాలని, కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగస్తులను ఎక్కడ తప్పు కట్టే ప్రసక్తి ఎప్పుడు లేదు. పల్లా శ్రీనివాసరావు గారికి స్టీల్ ప్లాంట్ మీద పూర్తిగా అవగాహన ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత మ్యాన్ పవర్ ఉంది, రేటెడ్ కెపాసిటీ ఎంత అనేది కూడా ఉంది. ఈ సంస్కరణలు అనేవి ఎప్పుడో మన్మోహన్ సింగ్, పివి నరసింహ గారి టైం తెచ్చిన సంస్కరణలు. మరి ఇవాళ స్టీల్ ప్లాంట్ 2 సార్లు మేమే 1999, 2001లో వచ్చినటువంటి బిఏఎఫ్ఆర్ నుంచి కాపాడింది ఎన్డీఏ కూటమి. అదే అధికారంలో నుండి ఎన్డీఏ కూటమి 15,000 కోట్లు సహాయం చేసింది. సహాయం చేసిన వాళ్ళు మెచ్చుకోండి, లోపాలు చెప్పండి, ప్లాంట్ని ఎలా పరిరక్షిద్దాం అనేది ఆలోచించేయండి. ఇంతవరకు నేను చెప్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించింది ఓన్లీ ఎన్డీఏ కూటమే, అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పాలి. మిగతా వాళ్ళు ఎందుకంటే అనవసరమైన ప్రచారం చేస్తారు. కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళ ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ తీసుకొస్తున్నారు. మీకు మ్యాన్ పవర్ ఉంది, పదని వెళ్దాం. ఎవడొచ్చి లోపల జాయిన్ అవుతాడు? మన పల్లా శ్రీనివాసరావు గారు చెప్పారు, భరత్ గారు చెప్పారు, బయట నుంచి తీసుకొస్తే వీల్లేదు. పదని ఇక రాజకీయాలు కట్టేట్టుగా బయటని వేళ మనం ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఉద్యోగం చేయగలమండి. మన నిర్వాసితులకు ఉపాధి లేకుండా, కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి వీళ్ళ వాళ్ళందరూ చేసిన కారణం ఏంటి? ఇప్పుడు ఒక స్త్రీ ప్రసవించిన తర్వాత 1 వారం రోజుల వరకు ఆవిడకి పచ్చ చేసి అంటారు. వెంటనే మటన్, చికెన్ బెటర్. అప్పుడే మనకు 15,000 కోట్లు వచ్చింది. కాంట్రాక్ట్ కార్మికులు రెచ్చగొట్టి సమ్మెలో తీసుకెళ్ళి ఆ సమ్మెలోకి వెళ్ళడం కారణమే వాళ్ళని తొలగించడానికి ఒక కారణంగా మాకు కనిపిస్తా ఉంది. మీరు వాళ్ళు చెప్తున్నాం ఈ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు రక్షించాం, గతంలో కూడా రక్షించాం. ఉద్యుత్ తుఫాన్లు కాపాడలేదా? వాటర్ క్రైసిస్ కాపాడలేదు? శాండ్ డ్యామేజ్ కాపాడలేదా? ఏ సమస్య వచ్చినా కూటమి కాపాడింది. ఈవేళ కమ్యూనిస్టులు అందరూ కమ్యూనిస్టులు అని అనగానే ఎక్కువగానే ప్రత్యక్షంగా చూస్తే ఇక్కడ ఒక మాట అక్కడ మాట కాదు, కానీ ఎక్కువగా ప్రచారం చేస్తే సిఐటి, మన జగ్గునాయుడు గారు ఎందుకంటే గాజువాకలో పోటీ పెట్టారు.
మరి కాంగ్రెస్ పార్టీ సత్యారెడ్డికి ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు మద్దతు ఇచ్చారు? అంటే మీ పార్టీలు వేరు, మీరు ఓటేసుకుంటారు. మేము ఓటేసాం, వాళ్ళు మాకు ఓటేశారా? ప్రజలు వేశారు. ఆ పార్టీలు ఎవరు మాకు ఓట్లు వేయలేదు. కాబట్టి ఇకపైన మేము చాలా ఓర్పు సహనంతోనే పల్లా శ్రీనివాసరావు ఎప్పుడు చెప్తుంటారు, అన్నా కొంచెం మనం సమయస్ఫూర్తితో వెళ్ళాలి. ఆయన మాట్లాడి అబద్ధాలు ఆడతారు. గోస్ట్ ఎంప్లాయీస్ అంటే ఎవరంటున్నారు? కాంట్రాక్టులు తగ్గినటువంటి మ్యాన్ పవర్ చూపిస్తున్న మ్యాన్ పవర్ వేరు, అక్కడ జరుగుతున్న పనిచేస్తున్న మ్యాన్ పవర్ వేరు. కాబట్టి ఆ మాట్లాడారు. అంతే ఉద్యోగస్తులు పని చేయట్లేదు, అడుగు చెప్తున్నారు. ఈ మాట్లాడి కల్పితాలుగా ఉన్నాయి. ఈవేళ ఈ వేదిక ద్వారా చెప్తున్నాం, ఈ స్టీల్ ప్లాంట్ గా 15 నెలలైంది, 16 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు సూపర్ 6 ఎలా చేసాం.